నెక్స్ట్ పాయింట్ ఏం రాయాలి? పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ లో, అసెంబ్లీలో అయిపోయింది, ఇప్పుడు పార్లమెంట్ లో పునర్వ్యవస్థీకరణ బిల్. ఇది ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ పార్లమెంట్, రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ పార్లమెంట్, పార్లమెంట్ లో పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది మన నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. పార్లమెంట్ లో పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది ఒకటి అన్నమాట. రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ పార్లమెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందు ఏం జరిగింది? మన లాస్ట్ బట్ టాపిక్ పార్లమెంట్ లో పునర్వ్యవస్థీకరణ బిల్, రీఆర్గనైజేషన్ బిల్. యాక్చువల్ గా అసలు తెలంగాణ మూవ్మెంట్ పొలిటికల్ సైన్స్ లో ఉండాలి. ఇక్కడ చరిత్ర వాళ్ళు, కోచింగ్ సెంటర్ వాళ్ళు దీని హిస్టరీగా మార్చారు. హిస్టరీ కాదు యాక్చువల్, ఇది పొలిటికల్ సైన్స్. ఇది పొలిటికల్ సైన్స్ లో ఉండాలి. తెలుగు అకాడమీ బుక్ తీసి చూడండి, మొత్తం పొలిటికల్ సైన్స్ లో లేదు రాజకీయాలు. తెలంగాణ మూవ్మెంట్ రాజకీయాలంతా పొలిటికల్ సైన్స్ అయింది. పొలిటికల్ సైన్స్ లో ఉండాల్సింది అనమాట. అలా లేకుండా పోయింది. ఇక్కడ పార్లమెంట్ లో రీఆర్గనైజేషన్ బిల్ కి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఫస్ట్ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ఏం జరిగింది అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రీ ఇన్సిడెంట్స్ అన్నమాట. బిఫోర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ బిల్ ఇన్ పార్లమెంట్, ముందు ఏం జరిగింది అనేది చూడాలి. 2014 ఫిబ్రవరి 3వ తారీఖున ఈ రీఆర్గనైజేషన్ బిల్లు ఢిల్లీకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 3rd ప్రెసిడెంట్ రిసీవ్డ్ ది రిజెక్టెడ్ బిల్, తిరస్కరించిన బిల్లుని రాష్ట్రపతి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సార్ గవర్నమెంట్ పంపించారు, రాష్ట్రపతి గవర్నమెంట్ పంపించారు. ఆ గవర్నమెంట్ ఏం చేసింది? మరలా వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ కొన్ని చూసుకొని మరలా వీళ్ళు 2014 ఫిబ్రవరి 7వ తారీఖున GOM అధ్యయనం అనంతరం, ఆఫ్టర్ స్టడీ ది GOM అధ్యయనం అనంతరం మరొక డ్రాఫ్టింగ్ బిల్లు తయారు చేసి, ఎందుకంటే 9072 అమెండ్మెంట్స్ వర్ ప్రపోజ్డ్ బై లెజిస్లేటివ్ అసెంబ్లీ, కాబట్టి అందులో కొన్నింటిని వీళ్ళు పరిగణించి మళ్ళా ఫైనల్ బిల్లు తయారు చేశారు. ఇంతకుముందు ఏంటి? డ్రాఫ్టింగ్ బిల్ అని. ఇప్పుడు ఇది ఫైనల్ బిల్లు తయారు చేశారు. ఫైనల్ బిల్ ఎప్పుడు? 2014 ఫిబ్రవరి 7th ఫైనల్ బిల్ వాజ్ ప్రిపేర్డ్ బై GOM. Cabinet approved the final bill on Telangana. తెలంగాణ పైన తుది బిల్లుని క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించిందంటే ఫిబ్రవరి 7వ తారీఖున మళ్ళా అంతిమ బిల్లుని ఆమోదించేది, తుది బిల్లుని ఆమోదించింది. అంటే ఏంటిదన్నట్టు ఇది శాసనసభ అభిప్రాయాలని గౌరవించినం, ఇది డెమోక్రాటిక్ ప్రాసెస్ అని చెప్పటం కొరకు అన్నమాట. నువ్వు నా తీర్మానం లేకుండానే నువ్వు బిల్లు పెట్టినావు అని అన్నావు కదా, రేపు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అడిగిద్ది, ఏమరా నువ్వు వాళ్ళ అభిప్రాయం లేకుండా నేను తీసుకున్నాడా బిల్లు అని అడుగుతుంది. అప్పుడు ఏం చెప్పాలి? ఎస్ సార్, వాళ్ళు తీర్మానం పెట్టండి అంటే డిసెంబర్ 10వ తారీఖు రాజీనామా చేశారు సార్. సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ చెప్తాడు రేపు సుప్రీంకోర్టుకు పోయి, వీళ్ళు కేసు చేశారు కదా సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టు డెఫినెట్లీ పిలిచింది, ఇలా చూసుకోవాలి, అటార్నీ జనరల్ పిలవడరాడు. అటార్నీ జనరల్ గాడు సమాధానం ఇవ్వాలి కదా గవర్నమెంట్ తరఫున. అప్పుడు వీడు కూడా ఏం చెప్తాడు? ఎస్ సార్, వి సెంట్ ఏ బిల్ వితౌట్ రిజల్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎందుకు అట్లా పంపించాల్సి వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎందుకు పంపించాల్సి వచ్చింది? డిసెంబర్ 10వ తారీఖు రాజీనామా చేశారు కదా వాళ్ళు,
అందుకోసం మేము పంపించినాం. అట్లని చెప్పి మేమేమి నియంతృత్వం పాటించట్లేదు. వాళ్ళు 9072 అమెండ్మెంట్స్ చేసి పంపించారు. దాంట్లో కొన్నింటిని మరలా ఇంక్లూడ్ చేసి న్యూ ఫైనల్ బిల్లు తయారు చేశారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ తీర్మానాన్ని మేము గౌరవించినట్టే అని రేపు సుప్రీంకోర్టుకు చెప్తారు. ఇప్పుడు ఏమైందా, ఏదో ఒకసారి మీ అభిప్రాయం తీసుకోరుగా అని సుప్రీంకోర్టు ఈ అపోజిట్ పిటిషనర్ని అడుగుతుంది అన్నమాట. ఇంకా ఆడ ఏమి ఛాన్స్ ఉండదు అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది ఎప్పుడు ఉంటుంది, దాన్ని పాటించాలి జ్యుడిషియరీ. ఓకే, ఇప్పుడు ఇది ఫైనల్ బిల్ తయారైంది ఏ రోజున 2014 ఫిబ్రవరి 7వ తారీఖున అన్నమాట. 2014 ఫిబ్రవరి 7th బిల్ పాస్ అయింది అన్నమాట. సార్ బిల్ కాదు, క్యాబినెట్ అప్రూవ్. దీన్ని ఫిబ్రవరి 9వ తారీఖు రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళారు. ఫైనల్ బిల్ సెంట్ టు ప్రెసిడెంట్ ఆన్ 9th ఫిబ్రవరి 2014. 9th ఫిబ్రవరి 2014. ఫిబ్రవరి 9, 2014వ తారీఖున బిల్లు పెట్టడం జరిగింది. సార్ బిల్లు రాష్ట్రపతికి పంపించారు. మళ్ళా ప్రీ కన్సెంట్ అన్నారు, ప్రీ అప్రూవ్డ్, పూర్వ అనుమతి కోసం మళ్ళా పంపించారు. ఇంతకుముందు పూర్వ అనుమతి దేనికోసం? అసెంబ్లీకి పంపించడానికి. ఈసారి పూర్వ అనుమతి దేనికోసం? పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి అన్నమాట. ఇప్పుడు అసెంబ్లీకి బిల్లు పంపించారు. అసెంబ్లీకి పంపించిన బిల్లు ఫైనల్ గా అది రాష్ట్రపతి పూర్వ అనుమతి లేకుండా పంపించారనుకో, గవర్నర్ దాన్ని రిజర్వ్ చేసి రాష్ట్రపతి అప్రూవల్ పంపించవచ్చు. ఏదొక గవర్నర్ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. గవర్నర్ హ్యాస్ ద పవర్ టు సెండ్ ది బిల్ టు రాష్ట్ర ప్రెసిడెంట్. ఇట్లాంటి బైఫర్గేషన్ బిల్లుకి ఈ అవకాశం లేకుండా నిన్ను అడిగే పెట్టినావు కదా, గవర్నర్ ని సైడ్ లైన్ చేయడం. గవర్నర్ ని సైడ్ లైన్ చేసేస్తే నువ్వు డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరకు వస్తుంది. నేను పంపించిన బిల్లు అయినా సంతకం పెట్టి అంటాడు. అంటే ఈయన నెక్స్ట్ పార్లమెంట్ దాన్ని పెట్టే అవకాశాన్ని కల్పించడం అన్నమాట. ఇవన్నీ ఒకదానికి ఒకటి అంబేద్కర్ ఎట్లా ఆలోచించిందో ఎన్ని చూడండి. ఎవ్వడు అడ్డుపడకూడదు, ఎవడు ఎటు నుంచి వస్తాడో కూడా ఊహించి రాసింది అని. అందుకు అంబేద్కర్ గొప్పవాడు అనమాట. అలా నీకు తెలియదు ఎటు నుంచి సమస్య వస్తుందో, సడన్ గా అటాక్ అవుతుంది, అయినా దాన్ని షూట్ చేసి పడేయాలి. అది ఇక్కడ రాజ్యాంగం గొప్పతనం. ఫిబ్రవరి 9వ తారీఖున రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఫిబ్రవరి 12వ తారీఖున ఏం జరిగింది? ఫిబ్రవరి 12 ఏం జరిగింది అంటే న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. దెర్ ఈస్ నో లీగల్ ఇష్యూ ఇన్ ద ఫైనల్ బిల్ అని చెప్పింది. న్యాయశాఖ మనకి బిల్లులో ఏం తప్పలేదు అని చెప్పింది. ఏంటి ఇక్కడ మరి లీగల్ ఇష్యూ ఏంటి? లీగల్ ఇష్యూ ఏంటిది అంటే ఇక్కడ చూడండి, ఆర్టికల్ 371D వర్సెస్ ఆర్టికల్ 3 అనేది లీగల్ ఇష్యూ. ఏపీఎన్జిఓ నాయకుడు అశోక్ బాబు ఏమంటున్నాడు? ఆర్టికల్ 371D is greater than the Article 3 అంటున్నాడు. ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడినవి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ 371D ఓన్లీ సెంట్రల్ కెన్ బైఫర్గేట్ ది స్టేట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 3 అని వీళ్ళ వాదన. అదే చెప్పింది, 371Dని తొలగించిన తరువాతనే ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికి ఉంటది. అంటే ఫస్ట్ చేయాల్సింది 371Dని తొలగించాలి అనే వివాదం తెరపైకి తెచ్చేది.
371D తొలగించాలి అంటే 2/3 మెజారిటీ తోటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ కావాలి. ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే 371D తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయవచ్చు అని చెప్పారు. క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, దాన్ని చదవాలి. మా గురువు గారు ఢిల్లీలో ఎంపూరి అని అన్నమాట, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆయన క్లాస్ చెప్తుంటే అసలు టైం అయితే లేదు. అప్పుడు అనిపించింది 2 సంవత్సరాలకు హైదరాబాద్ లో వేస్ట్ చేసుకున్నాను. ఇక 2 సంవత్సరాలు ప్రిన్స్ క్లియర్ కానీ డైరెక్ట్ గాడికే పోయి ఉంటే 2 ఏళ్ళు మిగిలేదు నా లైఫ్ లో. ఇలా పాఠం చెప్పాలని ఏం చేస్తాం, అలా ప్రాసెస్ అది. ఆ తర్వాతనే తెలిసింది క్వాలిటీ ఎట్లా చదవాలి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, 371D స్పెషల్ మెజారిటీ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విత్ స్పెషల్ మెజారిటీ అని అన్నాడు. వీళ్ళ వాదన ఏంటిది, కాంగ్రెస్ కి 2/3 మెజారిటీ లేదు, బీజేపీ సపోర్ట్ తోటే 2/3 మెజారిటీ వస్తుంది. మా వెంకయ్య నాయుడు ఆడుంటాడు, బీజేపీ సపోర్ట్ చేయడు, 2/3 మెజారిటీతో బిల్లు డిఫీట్ అవుతుంది, పాస్ కాదు. 371D తీసేయరు, ఆర్టికల్ 3కి అవకాశమే ఉండదు, రాష్ట్రం విడిపోదు అని వీళ్ళే డిడి బస్సు అంబేద్కర్ వీళ్ళే అయ్యాడు. ఇలా కొత్త వాదం తెరపించారు. దీంతో మనోళ్ళకి సగం తెలుసు సగం తెలియదు, పాపం ఏం చేశారు, నిజమా అయ్యో మళ్ళీ ఆగిపోద్దారు బిల్లు అని మళ్ళీ వేశారు పోలీసులు బాధకి. అరే ఈడేవాడు రాబోయే అసలు స్మూత్ గానే జరగని పెళ్లి, ఎంతసేపటికి వాళ్ళ మేనమావ వస్తుండు, వాళ్ళ బావ వస్తుండు అని ఎంతసేపటికి క్షణానికి తాళి కట్టేదాకా భయపెడుతూనే ఉన్నారు అనమాట. ఇది ఆంధ్ర వాళ్ళ నేచర్, ఎంజాయ్ చేయనీట్లే ప్రాసెస్, భయపెడుతూ ఉన్నారు అనమాట. ఇలా మీరు సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయండి, గురుపద్యాలు అదే వచ్చింది. మీరు అసలు ఏం ఆలోచించుకోకండి, నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీరు ప్రిపరేషన్ కంప్లీట్ కాండి, జాబ్ రాకుండా చూడండి. మనం చదివే చదువులో లోపం ఉండకూడదు, మనం రాసే రాతలో తేడా ఉండకూడదు. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది మొన్న 6 రోజుల క్రితం, వచ్చి రావడం పెద్దగా ఏడ్చింది. ఏమైందమ్మా ఎందుకు ఏడుతున్నావు అంటే, గ్రూప్ 1 పోస్టులన్నీ అమ్ముకున్నారంట కదా సార్, నేను ఇంత కష్టపడి నాకు జాబ్ వస్తుందా సార్ అని. ఫస్ట్ మంచి జాబు, ఏడ బాబు కూర్చో అన్నాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఏం లేదు సార్, అమ్మ నాన్న 100 రోజులు పనికి పోతారు, నేను వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను చదువుకుంటున్నా అని అన్నది. ఇక్కడ ఉన్నాయి 2 ఆప్షన్స్ అమ్మ మనకి. ఒక ఆప్షన్ ఏంటంటే నువ్వు అనుకుంటున్నట్టు గ్రూప్ 1 పోస్టుని కొనాలి, రెండో ఆప్షన్ కొట్టాలి. 2 ఉన్నాయి, నీకు ఇందులో ఏది శాతనైతుంది అని అడిగింది. కొనగలవా కొట్టగలవా? డబ్బులు లేవు, మనం కొనలేము, ఏం చేయాలి? మరి అసలు రెండో తాటే ఉంది ఇక మనకి. మనం కొనలేనప్పుడు దాని గురించి ఎందుకు అమ్ముడు వెళ్ళిపోయి మాకు 100 536 పోస్టులు ఉంది, 63 563 పోస్టులకు 563 అయితే అమ్మరు, మొత్తం అయితే అమ్మరు. అదైతే నేను 100% గ్యారెంటీ ఇస్తాను. ఆ అమ్ముడు పోని పోస్టుని కొట్టే స్థితిలో నువ్వు ఉండాలి. దీనికోసం ఏం చేయగలవో చెయ్యండి. ఎందుకంటే కళ్ళు దోచుకుంది పోయి లోపల ఎగ్జామ్ రాసి ఇచ్చిపోయింది. మనం మార్చలేని దాని గురించి బాధపడుతూ కూర్చోకూడదు. అసలు నేనున్నా, నాకు యూనిఫామ్ అంటే మస్తు ఇష్టం, నేను ఐపీఎస్ కావాలని కోరిక, 5 అడుగుల బిల్లు. ఇప్పుడు నేను మార్చలేని దాని గురించి అయ్యో నేను ఐపీఎస్ కావాలి, నేను ఐపీఎస్ కావాలంటే ఎత్తు పెరుగుతున్నా. మార్చలేని అంశాల పట్ల వదిలేయటమే దాన్ని కాదు. అమ్ముడు పోతున్నాయి అంట, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, బ్రెయిన్ లో తేడా సతమతి కాదు. నీకు దమ్ముంటే ఒక ఎకరం అమ్ముకోనరా, ఒక సూట్ కేసు లో 3-4 కోట్లు పెట్టుకో, పోదంపా ఇద్దరం ఎవరు అమ్ముతారో చూపెడతాను అని చెప్పిన.
అరే అనవసరంగా అంతే కదా. ఇప్పుడు ఏడు చదివి ఏడు ఏడ్చుకుంటా ఎందుకు ఈ ప్రయత్నం, ఇది ఇది రాదా అటు ఎవడో కోరుకుంటాడు కదా. చేస్తే అంటే ఏదో ఒకటి తెగింపు చేయాలి. మనం ఏం చేయగలమో దాన్ని 100% సంపూర్ణంగా సాధించాలి. నేను కాంపిటేటివ్ ఫీల్డ్ నేర్చుకుంది ఇదే. నేను వచ్చిన 2 సంవత్సరాలు మనసావాస కర్మన చదివాను. ఫిజిక్స్ లెక్చరర్ గా నాకు ₹1,00,000 శాలరీ అయ్యాను. ఎంసెట్ నీట్ అప్పుడు నీట్ లేదు, ఎంసెట్ బాగా క్రేజ్ ఉండే. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 11:30 వరకు చెప్పేది. అప్పుడు కూడా క్లాస్ నేను ఇవాళ అట్టున్నా ఇవాళ మస్తు సంపాదించాను ఎంసెట్ నీట్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా. కానీ ఇటువైపు వచ్చినాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏదైనా జీరో నుంచి స్టార్ట్ చేయి, మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయి, వస్తే వచ్చింది లేకపోతే వదిలేదు అంతే అనమాట. అది ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. ఇది మనం చేయాల్సింది. చూడు 2/3 మెజారిటీ తోటి ఏం చేయాలి అని అనుకుంటారు అనమాట. 2/3 మెజారిటీతో ఇది పాస్ కాదు, 371D తొలగించరు, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరగదు అని లీగల్ ఇష్యూ వచ్చింది. అర్థమైందా? మరి ఎందుకు రాస్తాం ఇదంతా? ఇప్పుడు న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది, అప్రూవల్ ఇచ్చింది అని చెప్పినాం. ఏ రోజు? February 12th రోజు. February 12th రోజు న్యాయశాఖ ఆమోదం తెలిసిన జరగడానికి అసలు వాట్ ఈస్ ద జ్యుడిషియల్ ఇష్యూ రాయాలి. న్యాయ వివాదం ఏంటిది? తగాదా ఉంటేనే కదా వాడు అప్రూవల్ ఇచ్చేది. దీంతో ఏం జరిగింది, మన హైదరాబాద్ హైకోర్టులో దీని మీద జడ్జిమెంట్ వచ్చింది. ఏపీ ఎన్జిఓలు కేసేశారు. జస్టిస్ నరసింహారెడ్డి అనుకుంటా నేను చెప్తాను, కేసు ఏమని చెప్పారు, దేర్ ఈస్ నో నెక్సెస్ బిట్వీన్ ఆర్టికల్ 371D అండ్ ఆర్టికల్ 3 అని చెప్పింది. దేర్ ఇస్ నో నెక్సెస్ బిట్వీన్ ఆర్టికల్ 371D అండ్ ఆర్టికల్ 3 అంటే ఆర్టికల్ 371D కి ఆర్టికల్ 3 కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. అది వేరే ఇది వేరే. ఇది తీర్చలే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది. దేర్ ఇస్ నో నెక్సెస్ బిట్వీన్ ఆర్టికల్ 371D అండ్ ఆర్టికల్ 3 అని చెప్పింది. దాంతో అర్థమైపోయింది 2/3 అవసరం లేదు అని చెప్పింది. ఇంకా ఏమని చెప్పింది, ఆర్టికల్ 371D ఈజ్ ఏ కాన్సిక్వెన్షియల్ ఆర్టికల్ అని చెప్పింది. ఆర్టికల్ 371D ఈజ్ ఏ కాన్సిక్వెన్షియల్ ఆర్టికల్. కాన్సిక్వెన్షియల్ అంటే ఒక పరిణామం వలన ఏర్పడినటువంటి ఆర్టికల్ అని చెప్పారు. ఆర్టికల్ 371D ఈజ్ ఏ కాన్సిక్వెన్షియల్ ఆర్టికల్. అది ఒక పరిణామం ప్రకారం ఏర్పడినటువంటిది అన్నాడు. ఏ పరిణామం ఇది? 6 ఫార్ములాకి కాన్స్టిట్యూషనాలిటీని కల్పించడం కోసం వచ్చింది. 6 సూత్రాల పథకానికి రాజ్యాంగ భద్రతని కల్పించడానికి వచ్చింది. ఆర్టికల్ 371 లిమిటెడ్ టు ఆంధ్రప్రదేశ్, లిమిటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ ఓన్లీ. ఎడ్యుకేషన్ కాదు, ఎంప్లాయ్మెంట్ ఓన్లీ. ఉద్యోగ రంగంలో స్థానిక కోటాలు 80%, 70%, 60% చెప్పిన గుర్తుందా? అలా ఉద్యోగ రంగంలో స్థానిక కోటాకు సంబంధించినటువంటి ఆర్టికల్ అది. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. ఆర్టికల్ 3 భారతదేశానికి సంబంధించింది. విచ్ ఆర్టికల్ ఇస్ బిగ్గర్ దాన్ విచ్ అదర్ వన్? ఈ రెండింటిలో ఏది పెద్దది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందింది పెద్దదా, భారతదేశం చెందింది పెద్దదా? ఆర్టికల్ 3 తల్లి, ఆర్టికల్ 371D తల్లి. ఆర్టికల్ 371D పిల్ల, ఇది పిల్ల ఆర్టికల్. ఆర్టికల్ 3 తల్లి ఆర్టికల్. వీడు పిల్లని పట్టుకొని తల్లి అంటే అశోక్ బాబు గారు. ఆర్టికల్ 371D అని పెద్దదంటుంటారు. ఈ జడ్జిమెంట్ తోటి లీగల్ క్లియరెన్స్ వచ్చింది. అలా లీగల్ క్లియరెన్స్ రావడంతో February 12వ తారీఖున న్యాయ వివాదాలను కూడా అధిరోహించి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి, బిల్లు పార్లమెంటులో పెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇలా సుప్రీం కోర్టుకు పోయినా మనం గెలిచేటట్టే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నమాట. అర్థమవుతుంది ఆ ప్రాసెస్. అవతలోడు 100 చెప్తాడు, అవి తప్పు అని మనం నిరూపించుకోవాలి. అది తెలంగాణ ఉద్యమం గొప్పతనం అంటే అన్నమాట.
అవమానించిన ప్రతిసారి బలంగా తయారవ్వాలి, ఇంకా రాటు తేలాలి, అంతేగాని కుంగిపోకూడదు అన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళు ఎన్ని ఎత్తులు ఎత్తున్నారు, బిల్లు ఆపాలి, ఒకటి కాకపోతే ఒకటి, అమ్మాయి ఇది క్లియర్ అయిందిరా అంటే వాళ్ళు ఒకటి ఎత్తనే ఉన్నారు. అట్లా జీవితం అంటేనే పోరాటం ఇది అనమాట. న్యాయ వివాదాలు క్లియర్ అయిపోయినాయి అనమాట. రైట్, డన్. నెక్స్ట్ పాయింట్ కి వచ్చిన మనకి ఫిబ్రవరి 12వ తారీఖు క్లియరెన్స్ వచ్చింది, ఫిబ్రవరి 13వ తారీఖు వచ్చింది. 2013 ఫిబ్రవరి 13th 12 noon మధ్యాహ్నం 12 గంటలకి అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంట్రడ్యూస్డ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2014 ఇన్ లోక్సభ. అన్ని అవరోధాలు దాటుకొని లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టబడింది మధ్యాహ్నం 12 గంటలకి అన్నమాట. ఇలా అప్పటి హోంమంత్రి దెన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుశీల్ కుమార్ షిండే introduced the AP reorganization bill, final bill, not drafting, final bill 2014 in Lok Sabha after overcoming all the ordeals created by the Simandra people. అన్ని అవరోధాలను దాటుకొని అంతిమ దశకు చేరుకున్నాం అన్నమాట. అలా ఇప్పుడు మరలా అడ్డుపడ్డారు మన పొరుగురు. ఏం అడ్డుపడ్డారు? పెప్పర్ స్ప్రే ఇన్సిడెంట్ అన్నమాట. నెక్స్ట్ డే ఏం రాయాలి? ఫిబ్రవరి 14th రోజున, పరమ పవిత్రమైన రోజు ఫిబ్రవరి 14 అలా పరమ పవిత్రమైన రోజున ఆడపిల్లలకు రక్షణగా ఉండాల్సినటువంటి పెప్పర్ స్ప్రే తోటి రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటామని వచ్చారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేవుగా సన్నాసి అని 3 మహిళా మూర్తులు, ఎవరు? స్పీకర్ మీరా కుమార్, ఫ్లోర్ అప్పుడు పార్లమెంట్ లో లీడర్ గా ఎవరున్నారు? సోనియా గాంధీ, అపోజిషన్ లీడర్ గా సుష్మా స్వరాజ్ గారు. అలా ఫిబ్రవరి 14వ తారీఖున సభ సజావుగా జరిగే పరిస్థితులు లేవని తెలపటం కొరకే పెప్పర్ స్ప్రే ఇన్సిడెంట్ తీసుకొచ్చారు. ఎందుకు? స్పీకర్ డిస్క్రిషనరీ పవర్ చెప్పారు కదా. ఇలా గందరగోళ పరిస్థితులు ఉంటే సభ వాయిదా వేయాలి. సభకి రోజు ఇదే పని చేద్దాం అనుకున్నది, సభ సజావుగా జరగదని. కానీ అవతల సోనియా గాంధీ మీరా కుమార్ చెప్పింది, మేడం పేపర్ 6 కోచింగ్ అయిపోయింది నాది, ఎట్టి పరిస్థితులలో ఎగ్జామ్ పెట్టాల్సిందే అని మీరా కుమార్ చెప్పింది. దాంతో వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు, సాంకేతికత వైపు లేదు. టెక్నికాలిటీ ఏంటిది? పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఈవెన్ దో not suitable environment, you have to introduce the bill or you have to run the session according to principle of natural justice. సహజ న్యాయ సూత్రాలకు లోబడి సభ సజావుగా జరిగే పరిస్థితులు లేకపోయినా సభని కొనసాగించింది మీరా కుమార్ అని రాయాలి. పెప్పర్ స్ప్రే ఇన్సిడెంట్ ని మనం సబ్జెక్ట్ కన్వర్ట్ చేయాలి. దాన్ని సబ్జెక్ట్ ఏంటి? సభ సజావుగా జరిగే పరిస్థితులు లేకపోయినా సహజ న్యాయ సాంకేతికత కంటే, టెక్నికల్ ఇష్యూ కంటే, సాంకేతిక అంశాల కంటే సహజ న్యాయ సూత్రాలకే అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను ప్రారంభించారు, సభను నిర్వహించారు. ఎవరు? మీరా కుమార్ అన్నమాట. అలా పెప్పర్ స్ప్రే కొట్టగానే అందరూ ఊహించలేదు అట్లాంటి ఘటన జరిగిందని. వెంటనే సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ, మీరా కుమార్ ముగ్గురు ఒకరికొకరు చూసుకున్నారు. వెంటనే మూసేయండ్రా లైట్లు, బంద్ చేయండ్రా లైట్లు, మూసేయండ్రా డోర్లు, స్టార్ట్ చేయండ్రా బిల్లు అని అన్నారు. దెబ్బకి అందరినీ సస్పెండ్, అంటే ఆ ఘటనతో సంబంధం ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసి బిల్లు పైన చర్చ ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆగలేదు. అలా ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు లోక్సభలో చర్చలు జరిగినవి. లోక్సభలో పునర్వ్యవస్థీకరణ బిల్
2014 పైన చర్చలు జరిగినవి అన్నమాట. ఇలా ఫిబ్రవరి 18వ తారీఖున అపోజిషన్ లీడర్ హోదాలో సుష్మా స్వరాజ్ గారు బాధ్యతాయుత ప్రతిపక్షంగా అని చెప్పింది. రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అపోజిషన్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి అంటే అర్థం ఏంటిది? మెజారిటీ పీపుల్ ఒపీనియన్ కి రిప్రజెంటేటివ్స్ వాడు. అధికార పక్షం అంటే ఏంటిది? ఎక్కువ మంది ఎంపీలు గెలిచేవాడు. ఎక్కువ మంది ఎంపీలు గెలిచిన వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో రూలింగ్ పార్టీకి, నాకు వీళ్ళు వద్దు అని అపోజిషన్ పార్టీకి ఓటేసిన వాళ్ళ అభిప్రాయం కూడా గౌరవించాలి. అదే డెమోక్రసీ అంటే. అలా బాధ్యతాయుత ప్రతిపక్షం ఏం చేయాలి? తెలంగాణ ప్రజల ఆకాంక్షని గుర్తించాలి. అందుకోసమే యాజ్ ఏ రెస్పాన్సిబుల్ అపోజిషన్ ఐ సపోర్టెడ్ ది బిల్ హోల్ హార్టెడ్లీ అని ప్రతిపక్ష నేత హోదాలో సుష్మా స్వరాజ్ గారు పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో బిల్లు ఆమోదం పొందడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇంకా బిల్లు పాస్ కాలే, అలా ఆగాలి. రాసేటప్పుడు ఓవర్ఫ్లోలో బిల్లు ఆమోదం పొందిందని రాసేది, ఇంకా అయిపోలేదు కదా ప్రాసెస్. స్పీకర్ కదా అది చేయాల్సింది. ఆ కమాండింగ్ ఉండాలన్నమాట, తొందరపడి మాట జారకూడదు. ఇలా అన్నమాట. అందులోనే కనపడుతుంది నీ యాటిట్యూడ్. ఇంటర్వ్యూ లేదు కదా, నువ్వేం మాట్లాడుతున్నా తెలుసుకోవడానికి, అది అక్కడే కనపడుతుంది అనమాట కమాండింగ్. మీరు రాస్తుందండి, మీ పేపర్ ని కరెక్షన్ చేసినప్పుడు నువ్వేందో చెప్తాను. ఇప్పుడే అన్ని తప్పులు చేసావు అనుకో, అదే రాసేటప్పుడు నీకు డౌట్ వస్తుంది, మరి ఇది కరెక్ట్ సార్ కొట్టి అక్కడ ఏమని చెప్తాడు. ఫస్ట్ ఏం చేయాలి? సబ్జెక్ట్ ఓవర్ఫ్లో అవ్వాలి. ఓవర్ఫ్లో అయినాక దాని మీద కట్స్ చేయాలి అనమాట. అది మనం ఫస్ట్ స్టేజ్ లో చేయాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్ష నేత గవర్నమెంట్ పొజిషన్ కూడా రాయొచ్చు. స్పీకరు, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు రాయొచ్చు కాదు. ఒకవేళ వద్దనుకుంటే తీసేసిన ఏం కాదు. ఇక్కడ రాయండి. ఫైనల్ గా ఆ రోజు ఏమన్నది? ఆ బిల్లుకి మద్దతు ఇచ్చే సందర్భంలో ఏమన్నది? ఆ పెద్దమ్మతో పాటు ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మగా ఆమె తాను చెప్పింది అన్నమాట. ఇలా ఫిబ్రవరి 18వ తారీఖు అందరినీ ఓటింగ్ జరగడానికి మీరా కుమార్ అడిగింది. మూజుబాని ఓటుతోటి ఇప్పుడు ఇక్కడ అందరి అభిప్రాయాన్ని సేకరించాలని అడిగారు. అప్పుడు సిపిఎం వాళ్ళు, లోక్సభలో కూడా ఎవరు అడ్డుపడ్డాడు వల్ల? సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు. సీమాంధ్ర టీడీపీ ఎంపీస్ అండ్ కాంగ్రెస్ ఎంపీస్ అంటూ వైఎస్ఆర్సీపీ కూడా అంటే జగన్ ఉన్నట్టు వాళ్ళ స్టాండ్ అది అనమాట. దే ట్రైడ్ టు అపోజ్ ది బిల్, దే క్రియేటెడ్ అడ్మిట్స్ అనమాట. అయినప్పటికీ మెజారిటీ ఒపీనియన్ తోటి లోక్సభలో ఫిబ్రవరి 18వ తారీఖు బిల్లు ఆమోదం పొందింది. ఇలా లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన పరిణామ క్రమాన్ని మనం వివరించాలి. ఇందులో మీకు మేజర్ గా రాయాల్సింది లీగల్ ఇష్యూ. న్యాయ వివాదానికి న్యాయశాఖ అనుమతి ఇచ్చింది. దేర్ ఈస్ నో నెక్సెస్ బిట్వీన్ 371D అండ్ ఆర్టికల్ 3 అని చెప్పింది. ఇది మనం చెప్పాల్సినటువంటి అంశం అన్నమాట. రైట్ డన్. నెక్స్ట్ రాజ్యసభలో బిల్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రాజ్యసభలో బిల్ ఏమైంది అనేది చూడాలి అన్నమాట. ఫిబ్రవరి 19వ తారీఖున 2014 ఫిబ్రవరి 19th రోజున 2014 ఫిబ్రవరి 19th రోజున రాజ్యసభలో బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ గా పీజే కురియన్ అనే ఉన్నాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. చైర్మన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. డిప్యూటీ చైర్మన్ గా పీజే కురియన్ ఉన్నాడు. అక్కడ
అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడుగా ఎవరున్నారు? అరుణ్ జైట్లీ ఉన్నాడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా అరుణ్ జైట్లీ ఉన్నాడు. అప్పుడు అధికార పక్ష నాయకుడు అంటే లీడర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, ఓకే, రూలింగ్ అధికార పక్ష నాయకుడుగా మన్మోహన్ సింగ్ ఉన్నాడు. ఇక్కడ ఆయన రాజ్యసభ నుంచి ఎంపీగా వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి మన్మోహన్ సింగ్ ఇక్కడ అధికార పక్ష నాయకుడుగా ఉన్నాడు. ఇలా ఫిబ్రవరి 19వ తారీఖు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా రాజీనామా చేశాడు. ఇది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్. ఫిబ్రవరి 19వ తారీఖున రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 20వ తారీఖున బిల్లు పైన చర్చ ప్రారంభించారు. చర్చ జరిగింది. అందరూ అపోజిషన్ ఎవరైతే వద్దంటున్నారో ఇప్పుడు చెప్పిన పార్టీల వాళ్ళు గందరగోళం అంటే సభ సజావుగా జరగకుండా ట్రై చేశారు. కానీ పీజే కురియన్ చాలా ఓపికతోటి అందరినీ పంపించేసి ఈయన సభను జరిపించాడు. ఫైనల్ గా వెంకయ్య నాయుడు కొన్ని అమెండ్మెంట్స్ ప్రతిపాదనలు చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ ఈ రీఆర్గనైజేషన్ బిల్లులో కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. రాజ్యసభలో కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీలు ఏంటివి రాయాలి. రాజ్యసభ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారం రాజ్యసభలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అనేది మనం ఒకటి చూడాలి అనమాట. ఏంటి ఫస్ట్ వీళ్ళు చెప్పింది అని అంటే ఫస్ట్ వన్ ఏంటి అన్నప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి అనమాట ప్రత్యేక రాష్ట్ర హోదాని కల్పించడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు సీమాంధ్ర రీజియన్, ప్రత్యేక రాష్ట్ర హోదాని కల్పించాలి. భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేట్ కి కొన్ని గ్రాంట్స్ ఇస్తారు. స్పెషల్ కేటగిరీ స్టేట్ కావాలి అంటే ఫస్ట్ కండిషన్ అది హిల్లీ టెరైన్ అయి ఉండాలి, కొండ ప్రాంతమై ఉండాలి. ప్రత్యేక రాష్ట్ర హోదాకి అర్హతలు ఎవరికి ఇస్తారు? ఇవి హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నాం. ఇది శివాలిక్ రీజన్. ఈ శివాలిక్ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకి వీళ్ళు అగ్రికల్చర్ కి సూటబుల్ కాదు కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేట్ ఇక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ దాకా అవకాశం ఉంటుంది. ఎందుకు? హిల్లీ టెరైన్ కాబట్టి. ఇది ఫస్ట్ వన్. రెండవది ఏంటిది? నాట్ సూటబుల్ ఫర్ ది అగ్రికల్చర్. అక్కడ ల్యాండ్స్ వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు ఉండాలి. అంటే రాజస్థాన్ లాంటి థార్ ఎడారి ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ అయి ఉండాలి. మూడో క్రైటీరియా టు గివ్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలి అంటే మూడవ అంశం ఏమిటి అని అంటే వీళ్ళకి చూడండి అత్యంత వెనుకబడిన ప్రాంతమై ఉండాలి. ఈ మూడు ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తామని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పారు. ఇది జనరల్ గా చట్టబద్ధ హక్కు, ఇది లెజిస్లేటివ్ ప్రామిస్ ఉంది. వెంకయ్య నాయుడు ఏమన్నాడు? దానికి కాన్స్టిట్యూషనాలిటీ కల్పించండి, రాజ్యాంగ హోదా కల్పించండి అని అన్నాడు. ఇప్పుడు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు అది ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఇప్పుడు ఆర్డినరీ హక్కుగా ఉన్నప్పుడు అడగడానికి వీల్లేదు. గవర్నమెంట్కి ఇష్టం ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా అలాంటి ప్రామిస్. వెంకయ్య నాయుడు ఏమంటున్నాడు? టు గివ్ ది ప్లీజ్ గివ్ ది కాన్స్టిట్యూషనాలిటీ అని అడుగుతున్నాడు. అప్పుడు ఎప్పుడంటే మన్మోహన్ సింగ్ లేచి, వెంకయ్య నాయుడు నీకు కూడా తెలుసు అది కాన్స్టిట్యూషనాలిటీ ఇచ్చినా అది సుప్రీం కోర్టులో కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు?
What is the criteria to give the special category status? Illiterate ఉండాలి, land, most of the land not suitable for agriculture ఉండాలి, most backward region ఉండాలి. ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టు పోయింది అనుకుందాం. సుప్రీం కోర్టు ఏం చేయాలి? శాసన నిర్మాణం పైన అది కాన్స్టిట్యూషనాలిటీని కలిగి ఉందా లేదా చూడాలి వాళ్ళు, అంతే కదా. జుడిషియల్ రివ్యూకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు పిలిచి, నీకు కొండ ప్రాంతం ఉందా అంటారు. ఆంధ్రప్రదేశ్ డెల్టా ఇది రీజన్ అయింది. గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతంతో గ్రీన్ రెవల్యూషన్ సాధించిన ప్రాంతం అది. ఈ ఫస్ట్ క్లాస్ పరిధి. రెండోది నాట్ సూటబుల్ పరిధి అగ్రికల్చర్ అంటారు. కోనసీమ ఇది క్లాస్ పరిధి. మోస్ట్ బ్యాక్వర్డ్ అంటారు. జిఎంఆర్, జీవీకేఎల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టే ప్రాంతం ఇది, వెనకబడిన ప్రాంతం ఇది అని అంటారు. ఈవెన్ సింగిల్ క్లాస్ ఆల్సో not applicable to the Simandra region for giving special category status. That is why not given the constitutional position to Andhra Pradesh. ఇది ఇద్దరికి తెలుసు, కానీ రాజకీయం ఎంతైనా ఏం కొట్లాడిందే మన కోసం అని చెప్పాలి అనమాట. నీకేం తెలియదా ఇప్పుడు నేను చెప్పిన దాకా స్పెషల్ కేటగిరీ అంటే? అంటే ఇంత చదువుకుంటున్న ఈ ఏరియాలో ఉన్న మనమే లేనప్పుడు కామన్ మ్యాన్ ఎప్పుడు వానికి ఏం తెలుసు? రాజ్యాంగ హోదా రాదని, దీనికి కాన్స్టిట్యూషనాలిటీ కల్పించలేము, నీకు అసలు ఎలిజిబిలిటీ లేదు అని తెలియదు అనమాట. ఆడపిల్లని తీసుకొచ్చి అబ్బాయి కోటాలో ఉద్యోగం ఏమంటే అది సాధ్యమైంది. ఇక్కడ ఇంపాసిబుల్ అనేది అడుగుతున్నారు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించిన రాజకీయం. అర్థమైంది? అది రాదు వాళ్ళకి. అసలు ఏదో దయదలిసి వాళ్ళకి ఇచ్చే మీకు కొడుకోలేరా అన్నాం. నీకు లేకపోయినా రాష్ట్రం విడిపోయింది కాబట్టి సహకరించాలి కాబట్టి నీకు కల్పిస్తామని చెప్పినాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రామిస్ గివెన్ బై ది మన్మోహన్ సింగ్ ఆర్ గవర్నమెంట్ అన్నాడు. రెండవది ఏంటిది? స్పెషల్ ప్యాకేజ్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏంటో స్పెషల్ ప్యాకేజ్. స్పెషల్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటిది? నీకు వెనకబడిపోయినావు, హైదరాబాద్ ని కోల్పోయినావు కాబట్టి నీకు ఇన్కమ్ రాదు, దాని కింద స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఇలా చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ట్రై చేశాడు. మోడీ బిల్స్ ఏమన్నాడు? ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్ లో తక్కువ వస్తాయి, నీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అన్నాడు ఫస్ట్ లో. దాంతో పాపం నిజమే అనుకొని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? అది వేస్ట్, పాచిపోయిన తిరుపతి లడ్డు ఇది అని అన్నాడు అనమాట. ఫ్రెష్ లడ్డు ఏంటిది అంటే మన అన్నవరం సత్యనారాయణ స్వామిది అని దీన్ని పెట్టాడు. స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు. చివరికి స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడిని ఎదవం చేయాలనుకున్నాడు మోడీ. అర్థమైందా? ఎందుకు ఎదవం చేయాలనుకున్నాడు? ఒక సందర్భంలో మోడీ కన్నా నేనే సీనియర్ అన్నాడు. నాకన్నా సీనియర్ నువ్వు, నీ సంగతి చూస్తాను అని ఇది ధృతరాష్ట్రుడి కవిగిలి. ఇట్లా ఆ పిడికిల్లో బంధించాడు. రాజకీయాలు ఒక్కొక్కరు ఎట్లుంటాడో అనమాట. అందుకోసమే మనం తొందరపడి మనం ఫస్ట్ ఇచ్చిన మాటను ఉపసంహరించుకోకూడదు. ఏమని చెప్పాల్సిందే? పాచిపోయిన లడ్డు అనుకోకుండా దీన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినాం, అవసరమైనప్పుడు బయటికి తీద్దాం, అదేం చెడిపోదు అని చెప్పాలి. అర్థమైందా? వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజీ బెస్ట్ అన్నారు కదా. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కింద ఎన్ని డబ్బులు వస్తాయో చూద్దాం. స్పెషల్ కేటగిరీ కింద మిగిలిన రాష్ట్రాలకు ఎన్ని ఇచ్చారో చూద్దాం. ఇలా హిమాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఇస్తారు కదా, వాళ్ళ దానికంటే మనకిచ్చింది బెస్ట్ అయితే ఇదే తిరుపతి అంటుంది అని అనాల్సిందే. అంత మేధావి కూడా తప్పు చేసిండు. ఆ చంద్రబాబు నాయుడు మోడీని నమ్మిండు, అంతగా నమ్మించిండు మోడీ చంద్రబాబు నాయుడు. అప్పుడప్పుడు అంటాం కదా, ఎంత నమ్మాను రా నిన్ను, ఎట్ట మోసం చేయబుద్ధి అయిందిరా అంటే, నమ్మకపోతే మోసం ఎట్ట చేయాలరా అంటారు. అట్లా జరిగింది. ఒకటి మీద ఒకడు ఇలా ఉన్నది అన్నమాట. ఇది మనకి థర్డ్ స్పెషల్ ప్యాకేజ్. నెక్స్ట్ ఏంటిది అంటే, నెక్స్ట్ ఏంటిది? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు బోత్ ద స్టేట్స్ ఫర్ బ్యాక్వర్డ్ రీజన్స్. వెనుకబడిన ఇరు ప్రాంతాలలోని అంటే రెండు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలకి ఆర్థిక సహాయం అందిస్తామన్నాం. నాట్ ఓన్లీ సీమాంధ్ర
బట్ ఆల్సో తెలంగాణ. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు కూడా మేము ఆర్థిక సహాయం అందిస్తాం అని చెప్పారు. ఇంకా ఏమని చెప్పారు? ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్పారు. ప్రోత్సాహకాలు. ఏ ప్రోత్సాహకాలు? ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగంలో నూతన పరిశ్రమలు స్థాపించుకుంటే జిఎస్టి వదిలేయడం, అప్పుడు జిఎస్టి లేదు అంటే ట్యాక్స్ హాలిడే వేయడం లాంటి ఇన్సెంటివ్స్ మీకు ఉంటాయి. టు ఎంకరేజ్ ది న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఎస్టాబ్లిష్ ది ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్ర రీజన్. ఇప్పుడు దాకా హైదరాబాద్ లో పెట్టారు కదా, ఆ నుంచి ఇడికి రావడానికి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అని చెప్పారు. పోలవరానికి జాతీయ హోదాని అందిస్తామని చెప్పారు. గివెన్ ది నేషనల్ స్టేటస్ తో పోలవరం ప్రాజెక్టు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఇలా పోలవరానికి జాతీయ హోదాని ఇవ్వాలి అని చెప్పారు అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేషనల్ స్టేటస్ ఇస్తే ఆల్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్ బోర్డ్ ఓన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఫండింగ్ మొత్తం వాడే చేస్తారు అన్నమాట. ఆర్థిక సహాయం వాళ్ళే కట్టి మనకి ఇస్తారు. నేషనల్ ప్రాజెక్ట్ అంటే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేషనల్ హైవే వేస్తారు. నేషనల్ హైవే ఎక్కడ కడతారు ఎలా అనమాట. ఇక్కడ కూడా అదే అనమాట. ఇది ఫైనల్ గా మొత్తం మీద కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు దీన్ని వెంకయ్య నాయుడు రాజ్యాంగ హోదా కల్పించాలని ట్రై చేశాడు కానీ సాధ్యం కాలేదు. అడిచారు కురియన్ సార్ మసీదాని ఇచ్చిండు. చౌదరి వాళ్ళు ఉంటారు కదా టీడీ బోర్డు, వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకొని గొడవ చేయడానికి ట్రై చేశారు. అరిసి గొంతుపోయింది, మంచినీళ్ళు తాగు మాట్లాడుతూ అని ఆయన ఎంత ట్రై చేసినా స్పీకర్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఓన్లీ, నాట్ ద టెక్నికాలిటీ. ఇయ్యాలి అనుకున్నది అంతే. దాంతో అందరినీ కూర్చోబెట్టి మూసుగాని ఓటుని అడిగాడు. దోస్ వర్ ఫేవర్డ్ ఫర్ ది సపరేట్ తెలంగాణ బైఫర్కేషన్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. అందరు చేతులు ఎత్తారు. కొద్ది మంది మాత్రమే వ్యతిరేకించారు. ద బిల్ ఇస్ పాస్డ్ అనేసరికి తెలంగాణలో వైన్ షాపులు కాడ చూడాలి జనాలు. ఆ రోజు హైయెస్ట్ కలెక్షన్ అనమాట. అలా అటు లోక్సభలో పాస్ అయింది, ఇటు రాజ్యసభలో బిల్లు పాస్ కావడంతో తెలంగాణ సమాజం 3 తరాల నిరీక్షణకి ఇక్కడ 3 generations వెయిటింగ్ కంప్లీటెడ్, టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పారు. ఇలా ఇరు శాసనసభలు ఆమోదించిన బిల్లుని, పార్లమెంటు ఆమోదించిన బిల్లుని రాష్ట్రపతికి పంపించారు. మార్చి 1వ తారీఖు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపాడు. ప్రెసిడెంట్ has given assent to bill on 1st March 2014. మార్చి 4వ తారీఖున గెజిట్ లో ప్రకటించారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం అని ప్రకటించారు. మార్చి 4వ తారీఖున కేంద్ర హోంశాఖ గెజిట్ ని ముద్రించింది. జూన్ 2 అపాయింట్మెంట్ డే, ఆవిర్భావ దినోత్సవం అని మార్చి 4వ తారీఖున చెప్పారు. ఆ తర్వాత ఎలక్షన్ పోయారు. మార్చి 5వ తారీఖు ఎలక్షన్ వచ్చింది. అందరు బిజీ అయిపోయారు పనులలో వాడు. మార్చి 5వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. దాంతో తెలంగాణ రాష్ట్ర విభజన అంశం కంప్లీట్ అయింది. ఇప్పుడు సుప్రీం కోర్టు పోయారు అందరి. సుప్రీం కోర్టుకి మళ్ళా పోయారు. సుప్రీం కోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీం కోర్టులో ఏం జరిగింది అనేది మనం ఇక్కడ చూడాలి అన్నారు. దీంతో బిల్లు పాస్ అయింది. మార్చి 1వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఫిబ్రవరి 18 లోక్సభ, ఫిబ్రవరి 20 రాజ్యసభ, మార్చి 1 ప్రెసిడెంట్ అప్రూవల్. ఈ 3 డేట్లు కంపల్సరీ రాయాలి. మార్చి 4వ తారీఖు గెజిట్ లో ప్రకటించారు. మనకి రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత కూడా గెజిట్ లో పబ్లిష్ చేయకపోతే రాజపత్రం అంటారు గెజిట్ ని. రాజపత్రంలో ప్రకటించకపోతే అది అమల్లోకి వచ్చినట్టు కాదు. అంటే చాలా బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ లో పెట్టకుండానే ఎలక్షన్ కు పోయినాయి, అవి వీగిపోయినాయి, నాట్ ఇంప్లిమెంటెడ్ అనమాట. ఆఫ్టర్ పబ్లిషింగ్ ఇన్ గెజిట్ ఓన్లీ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. దాదాపు 1,00,000 గెజిట్ లో అంటే
గెజిట్ లో ప్రకటించకపోతే ల్యాబ్స్ కాదు, అది సస్పెన్షన్ యానిమేషన్ కూడా నాట్ కేమ్ టు పర్సన్. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు అదే కదా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లో పడుతుందని చెప్పారు. రాబోయే 2026 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ తర్వాత చెప్పారు. మన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆఫ్టర్ డీలిమిటేషన్ అన్నారు. ఇప్పుడు కాదు కదా అమల్లో పెట్టేది. అట్లా దాన్ని హోల్డ్ లో పెట్టుకొని కొంచెం జరుగుతుంది. ఇది గెజిట్ సంబంధించినటువంటి అంశం.